సరే. ఇది రికార్డ్ చేస్తాను ఎందుకంటే నీకు ఎప్పటికైనా ఉపయోగపడుద్ది. ఆ! ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్మ్. అన్నికంటే ముఖ్యంగా మనకి ఎలా చెప్పాలి? అన్నిటికంటే ముఖ్యంగా ఏందంటే మనకి ఇది ఉండకూడదు. ఫౌండేషన్. ఆ! ఫౌండేషనా? అన్నిటికంటే ముఖ్యంగా ఫౌండేషన్ కాదు, అపనమ్మకం ఉండకూడదు. నేను నేర్చుకోవచ్చా? నేర్చుకోకూడదా? ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉండొచ్చా? ఎళ్ళిపోవచ్చా? డౌట్స్ ఉంటాయి. హ్మ్. అర్థమైందా సాయి? అర్థమైందండి. ఆ! ఆ ఇది ఉండకూడదు. ఓకే. నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆ! ఫైల్ ఓపెన్ చేస్తాను. ఓకే సాయి, నా స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుంది. సాయి, నీకు పైన మీటింగ్ ఆప్షన్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చినియన్న. రిమోట్ కంట్రోల్ అనే ఆప్షన్ వచ్చిందా? ఆప్షన్స్. పాజ్ ఉండు, నువ్వు ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్ళాలి. నువ్వు స్క్రీన్ షేర్ చేయి చెప్తా. లేకపోతే ఆగు. సరే సరే సరే. రికార్డు, డాక్స్, నోట్స్, వైట్ నోట్స్. ఓకే ఓకే సాయి, నా స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుందన్న. ఇప్పుడు ఈ ఏరియాలో చూస్తున్నావు కదా, ఇప్పుడు హ్మ్. ఈ డయాగ్రామ్ చూస్తున్నావు కదా. హ్మ్. యాక్చువల్గా ఈ డయాగ్రామ్ అనేది ఏంటంటే మెయిన్గా ఇప్పుడు నువ్వు ఆన్లైన్ అమెజాన్లో సెర్చ్ చేస్తున్నావు, అమెజాన్లో ఏదో కొనాలని సెర్చ్ చేస్తున్నావు. హ్మ్. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ చూసావు కదా, ఇక్కడ క్లిక్స్, వ్యూస్, పర్చేస్ అని ఉంది. హ్మ్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇతను మెయిన్ అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. మెయిన్ అప్లికేషన్ అంటే ఏంది? అమెజాన్ వాళ్ళ సేల్స్ అప్లికేషన్, అదే మనం పర్చేస్ చేస్తాం కదా, షాపింగ్ అప్లికేషన్. ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న కొంత భాగం అంటే ఏంది? ఏం క్లిక్ చేస్తున్నాడు, ఏం చూసుకుంటున్నాడు, ఏం కొంటున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా ట్రాక్ అయిపోతుంటుంది వెనకాల. ఓకే. అది ఎక్కడ ట్రాక్ అయ్యింది? వెబ్ యాప్లో ట్రాక్ అయ్యింది. హ్మ్. ఆ ట్రాక్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా ఏంటంటే ఆ షాపింగ్ వెబ్సైట్ నుంచి వెళ్ళిపోద్ది. ఓకే. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇదంతా ఇక ఎంఎల్ అనమాట. ఇదంతా మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు నువ్వు హ్మ్. చేసే డేటా ఇదంతా ఏంది? హ్యూజ్ డేటా. అంటే ఏంది? హ్మ్. చేస్తే కాదు కదా. ఒక అవును. టైము ఎంతో మంది క్లిక్ చేస్తుంటారు. హ్మ్. అదంతా ఇదంతా పోయి ఇక్కడికి ఒక ఒక డేటా లేక్ అంటారు దాన్ని. అంటే ఒక డేటా ఒక చెరువు. హ్మ్. దాంట్లోకి వెళ్ళిపోద్ది. పలానావాడు పలానా క్లిక్ చేసాడు, పలానాది పలానా ఏజ్ గ్రూప్ ఇది. అంటే మనిషి గురించి ఏముండవు, డీటెయిల్స్ ఏముండవు. అతను హ్మ్. ఏ- అతను ఇక్కడి నుంచి బ్రౌజ్ చేస్తే ఇండియా నుంచి బ్రౌజ్ చేస్తున్నాడు, లేదా అతని యూజర్ ఐడి ఇది, ఇట్లా ఇట్లా అంతా. అంటే ఏంటంటే యూజర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా నాన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది. ఓకే. అంటే నీ నీ పేరు వెళ్ళదు, నీ డీటెయిల్స్ ఏం వెళ్ళవు. హ్మ్.
జస్ట్ ఏం వెళ్తది అంటే అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఏంటి అంటే నిన్ను వాళ్ళ సిస్టమ్‌లో ఐడెంటిఫై చేసుకోవడానికి కావాల్సిన ఐడీ, యూజర్ ఉమ్, ఐడీ, నీ ఏజ్ గ్రూప్ ఏంటి, నీ ఇట్లా అంటే నిన్ను ఆ ఇన్ఫర్మేషన్‌తో నిన్ను గుర్తుపట్టలేరు వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చావనుకో, నీకు ఇచ్చాననుకో, ఈ ఉమ్, ఇన్ఫర్మేషన్ మామూలుగా అయితే ఏంది, ఇప్పుడు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ తెలిస్తే కొంతలో కొంత గెస్ చేయొచ్చు. ఉమ్, పలానోడు పలానా ఊర్లో పలానా వయసు ఉంటది. అతని పేరు ఇది అని చెబితే గెస్ చేయడం ఈజీ అయ్యిద్ది. ఉమ్, ఏం చేస్తారంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. జస్ట్ ఏం చేస్తారంటే జనరిక్ ఇన్ఫర్మేషన్. అతని ఏజ్ గ్రూప్ ఇది, ఇది. అతని పేరు డీటెయిల్స్ అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఏం వెళ్దనమాట. అలా క్లిక్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇట్లా వెళ్తది. వెళ్ళి చాలా డేటా అంతా పోగుబడిపోతుంటది అక్కడ. ఉమ్, ఆ పోగుబడిపోయి ఏం చేసిద్దంటే అది ఇప్పుడు నువ్వంటే ఇప్పుడు బ్రౌజ్ చేస్తున్నావు. నీకంటే ముందు కూడా నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది బ్రౌజ్ చేసి ఉంటారు కదా. ఓకే. అదంతా పోయి ఇప్పుడు ఏం చేస్తాంటే ఇది గంటకు ఒకసారి ఒక ఉమ్, జాబ్ అయ్యి ఆ జాబ్ని మెషిన్ లెర్నింగ్లోకి పెడుతుంది. ఓకే. మెషిన్ లెర్నింగ్లోకి పెడుతుంది. ఇదంతా ఈ డేటా అంతా ఇక్కడికి వచ్చినా కానీ ఇది తీసుకెళ్ళి మెషిన్ లెర్నింగ్లో పెడుతుంది. మెషిన్ లెర్నింగ్లోకి వచ్చినప్పుడు అక్కడ నుంచి మెషిన్ లెర్నింగ్ సంబంధించిన రికమెండేషన్స్ అన్నీ ఉంటాయి. ఈ ఉమ్, మెషిన్ లెర్నింగ్లోకి వచ్చింది. మెషిన్ లెర్నింగ్ వీటిలోకి వేసేసింది డేటాని. ఓకే. డేటాకి వేసేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఏం చూస్తారంటే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మెషిన్లోకి వెళ్ళిపోయింది ఇది. మెషిన్ ఉమ్, మెట్రిక్స్, లాగ్స్, మోడల్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఉమ్, అయితే ఏంటంటే ఇప్పుడు అదేంది ఎవడో యూజర్ అక్కడి నుంచి బ్రౌజ్ చేశాడు. రేపు సేమ్ యూజర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి బ్రౌజ్ చేస్తాడు. ఓకే. ఇవాళ ఏదో నువ్వు ఫోన్ కొన్నావు, లేకపోతే నీ ఏజ్ గ్రూప్ ఎవడో లేటెస్ట్ ట్రెండింగ్ ఫోన్ ఏదో కొన్నాడు. ఉమ్, ఉమ్, వాడు ఏం చేస్తాడు, అదే షాపింగ్ అప్లికేషన్ నుంచి ఇంకో సైడ్ నుంచి వచ్చేసి ఇంకోటి ఎవడో వాడు ఉమ్, వచ్చేసి అదే దాన్ని ప్రెస్ చేస్తుంటాడు. అప్పుడు ఏం చేసింది, ఇదే ఫ్రంట్ ఎండ్ ఇక్కడ క్లిక్స్ విషయాలన్నీ ఎలా పంపించిందో ఉమ్, ఇప్పుడు ఇది మనకేంది ఇక్కడ బ్యాక్ ఎండ్ అంటే పైథాన్ కోడ్ బ్యాక్ ఎండ్ లో ఉండి ఇప్పుడు నువ్వు పోస్ట్ ఎస్క్యూఎల్ సార్ రాస్తున్నావు కదా. ఆ, బ్యాక్ ఎండ్ లో ఉండి పైథాన్ ఎలాగైతే ఇప్పుడు ఆ కోడ్ అంతా రికార్డ్ చేసి నీకు పంపించిందో, అదే సరే నీ డేటా అంతా పంపిస్తుందో నువ్వు ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకుంటా అని, అట్లాగే ఉమ్, ఇక్కడ బ్యాక్ ఎండ్ కోడ్ షాపింగ్ యాప్ లో ఉన్న బ్యాక్ ఎండ్ కోడ్. అయితే ఎప్పుడైతే నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి మళ్ళీ వచ్చావో అప్పుడు ఏం చేసిందంటే ఈసారి నీకోసమని నిన్న నువ్వు ఏదైతే బ్రౌజ్ చేసావో దానికి సంబంధించిన మొబైల్స్ అన్నీ చూపిస్తుంటది. ఓకే. ఇప్పుడు నువ్వు 8 GB ర్యామ్ కోసం చూసావు, ఉమ్, లేదా సామ్సంగ్ ఓఎస్ కోసం చూసావు, ఉమ్, లేదంటే సౌండ్ పవర్ కెపాసిటీ ఉండేది చూసావు. ఆ, అట్లా రకరకాల ఫీచర్స్ కోసం ఎతికావు నువ్వు. ఆ ఎతికిన క్రిటేరియా అంతా తీసుకొచ్చి నిన్ను ఎతికావు కాబట్టి నువ్వు లాగిన్ అవ్వగానే నీ ఇన్ఫర్మేషన్ అంతా దాని దగ్గర ఉంటుంది. నీ ఇన్ఫర్మేషన్ అంటే నీ గురించి కాదు, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, నీ ఏరియా వాళ్ళు, అట్లా ఉమ్, దాన్ని బట్టి అది రికమెండేషన్స్ ఇచ్చింది ఇక్కడ. ఓకే. ఆ రికమెండేషన్స్ ఇవ్వడం వల్ల ఏమైంది వాడికి, ఓకే నువ్వు అనుకున్న ఫోన్లు ఏంటంటే వాడికి కనపడకపోతే ఏమో తీసుకుంటూ వెళ్ళిపోతావు. ఉమ్, లాగిన్ అవ్వగానే జబ్ 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 అని 4-5 రకాలు అయ్యే వేసేసింది అనుకో నీకు. వాడు కాకపోతే 4 చూసుకొని వాడి దగ్గర కొనుక్కుంటావు, ఉమ్, వాడి దగ్గర లేదనుకోకుండా. అంటే ఫైనల్‌గా ఏంది ఇక్కడ ఇంత హంగామా మనం దేనికి చేస్తున్నాం? ఫైనల్‌గా సేల్స్ కోసం అంతే. ఓకే. అట్ ద డే బిజినెస్ వాడికి ఏం కావాలి? వాడి సేల్స్ ఇంక్రీజ్ అయ్యి వాడికి డబ్బులు రావాలి. ఉమ్, వాడికి డబ్బులొస్తే ఆడికొచ్చే రూపాయిలో మనకో రూపాయి ఇస్తాడు. బాబు నీ వల్ల నాకు సేల్స్ ఇంప్రూవ్ అయిందని ఆడికి ఒక రూ. 10, రూ. 15 మనకిస్తాడు. ఆ 10, ఉమ్, 15 10 మంది దగ్గర ఇట్లా 10 మంది ఉంటారు. అమెజాన్ లాంటోళ్ళు 10 సైట్లు ఉన్నాయి. ఆ 10, రూ. 15 రూ. 100 కలెక్ట్ చేసుకొని మన వాళ్ళకి సాలరీలు ఇచ్చుకోవచ్చు. ఉమ్, సాఫ్ట్‌వేర్ పని చేసే వాళ్ళకి సాలరీలు ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? అర్థమైంది. ఇది నిరంతర ప్రాసెస్. అంటే ఏంది ఇవాళ ఒక్క రోజుతో అవ్వలా. ఇది కంటిన్యూస్‌గా లెర్నింగ్ అవుతుండాలి. ఉమ్, దీనికి లెర్నింగ్ చేసాము. ఇప్పుడేం చేస్తాడు? "మరి నాయనా అయినా సేల్స్ పెరగట్లేదు. ఇంకా సేల్స్ పెంచాలంటే ఇంకేంది?" అన్నప్పుడు మళ్ళీ ఆ డేటా కలెక్ట్ చేసేసి ఏ క్రైటీరియాల వల్ల వీళ్ళు రిటర్న్ అవుతున్నారు. ఇప్పుడేందంటే ఓన్లీ క్లిక్సే కాదు. ఎక్కడ దాకా వచ్చి పేజ్‌లో కొనటం దాకా వచ్చి ఎక్కడి దాకా వచ్చి ఆగుతున్నారు. వేటితో కంపేర్ చేసుకుంటున్నారు. వేటిని సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఏంది జనం ఏం చేస్తారు? 512 జీబీ ర్యాము లేతే దాన్నేమంటారు డ్యూయల్ సిమ్ సపోర్టు, ఈ సిమ్ సపోర్టు అట్లా రకరకాల ఆప్షన్స్ కోసం వెతుకుతుంటారు సెర్చ్‌లో. ఉమ్, అయన్నీ రకరకాలుగా ప్రొవైడ్ చేసేదానికి కంటిన్యూస్ ఇంప్రూవ్‌మెంట్ అది. సో, నేనేమంటున్నానంటే ఇప్పుడు, ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఉమ్, ఇవాళ ఈ కొత్తగా ఏం జరగట్లా. ఇవాళ ఈ ప్రాసెస్ అంతా కొత్తగా ఏం మెషిన్ లెర్నింగ్ లేని రోజుల్లో కూడా అమెజాన్ ఇదే పని చేసింది. ఉమ్, మెషిన్ లెర్నింగ్ లేని రోజుల్లో కూడా అమెజాన్ ఇదే పని చేసింది.
ఉమ్, ఎలా చేసింది? మెషిన్ లెర్నింగ్ లేని రోజుల్లో కూడా ఎలా చేసింది అంటే వాళ్ళు ఇట్లాగే ఇన్ఫ్లుయెన్స్ రాసుకున్నారు. ఆ, ఇప్పుడు ఏంటంటే ఆ రాసుకోవటము, ఆ నేర్చుకున్న దాన్ని బట్టేసి ఫర్దర్గా రివ్యూస్ ప్రొవైడ్ చేయటము, అదంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఇప్పుడు చెస్ ఆడాలి అంటే ఇఫ్ ఏని ఇక్కడ వస్తే గుర్రం ఇటు కలుపు ఉమ్, అని చెప్పటం ఒక ఎత్తు, ఉమ్, కోడ్ రాయటం ఒక ఎత్తు. ఆ, ఇంకో రకమైన విధానం ఏంటంటే చాలా మంది ప్లేయర్లు ఆడిన విధానాలు, వాళ్ళ యొక్క గేమ్లు, వాళ్ళ యొక్క ఫీడ్. ఇప్పుడు చెస్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు ఉమ్, రకరకాల చేస్తుంటారు. ఆ ఎంత ఇన్ఫర్మేషన్ అంతా, ఇదిగో నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఇదని ఒక టన్ ఆఫ్ డేటా దానికి ఇచ్చేసాను. ఎవరికి? లెర్నింగ్కి. ఇగో ఈ మూవ్ వచ్చినప్పుడు ఈ మూవ్ పెట్టాడు, ఈ మూవ్ వచ్చినప్పుడు ఈ మూవ్ పెట్టాడు అని వాళ్ళు, ఈ ఎవరైతే చెస్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు దానికి ఇచ్చుంటారు డేటా. వాళ్ళ దగ్గర నుంచి ఆ చెస్ ప్లేయింగ్ డెవలప్ చేసే యాప్ వాళ్ళు ఉంటారే, ఆ ఉమ్, యాప్ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని ఏం చేస్తారు? కలెక్ట్ చేసుకొని దానికి డేటా ఇస్తారు, ఫుల్ డేటా ఇస్తారు. ఉమ్, ఏం చేసిందంటే ఇప్పుడు నువ్వు ఒక మూవ్ చేసావు అనుకో, ఇప్పుడు చెస్ ఆడుతున్నావు నువ్వు, నీతో అవతల కంప్యూటర్ కూర్చోంది చెస్ ఆడుతుంది. ఉమ్, మూవ్ చేసావు అనుకో, ఆహా ఈ మూవ్ చేసినప్పుడు ఆహా మా చెస్ ప్లేయర్ ఈ మూవ్ చేశాడు. అతను వాడికి ఏంటంటే వాడి డేటాబేస్లో ఉంది ఆ ఇన్ఫర్మేషన్. ఏమని? ఇంతమంది చెస్ ప్లేయర్స్ ఈ మూవ్ చేసినప్పుడు ఈ మూవ్ చేశారు అని. ఉమ్, అంటే ఏంది? ఈ మూవ్ చేసినప్పుడు ఈ మూవ్ చేస్తే నాకు విన్ అయ్యాను, ఈ మూవ్ చేసినప్పుడు ఈ మూవ్ చేస్తే లాస్ అయ్యాను అని రెండు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఓకే ఇప్పుడున్న చెస్ కండిషన్లో నేను ఇప్పుడు ఈ మూవ్ చేస్తే కానీ నేను విన్ అవ్వను అని అది డిసైడ్ చేసేసుకుంటుంది. ఉమ్, అలా డిసైడ్ చేయటాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. అది ఎగ్జాక్ట్గా ఏం చేయదు, ఉమ్, గెస్సే. కానీ ఆ ఎగ్జాక్ట్ ఎంత దగ్గరగా తీసుకెళ్తున్నాం అనేది మెషిన్ లెర్నింగ్. దాన్ని డీవియేషన్ అంటారు. అదేమనుకుంటుంది? ఈ మూవ్ చేసినప్పుడు ఈ మూవ్ చేస్తే పర్లేదు అనుకుంటుంది. ఉమ్, కానీ ఆ డీవియేషన్ తగ్గించాలి. ఎక్కువ డీవియేషన్ ఇది కాదులే ఈ మూవ్ చేసినా పర్లేదు అనుకునే దానికి తీసుకెళ్ళకూడదు. డీవియేషన్ తగ్గించే స్టేజ్కి తీసుకెళ్ళాలి దాన్ని మనం. ఓకే. అట్లా రోజు ట్రైన్ చేయాలంటుంది ఆ మిషన్ని. రోజు కొత్త డేటా వస్తుంది, రోజు నేర్చుకుంటుండాలి, రోజు దాన్ని టెస్ట్ చేసుకుంటుండాలి. నేను కొత్త డేటా వచ్చింది కదా, ఇప్పుడు కరెక్ట్గా పని చేస్తున్నా లేదా. ఇప్పుడు నిన్నటిదాకా కొన్ని మూవ్స్ పెట్టి చెస్ గేమ్ ఆడింది కంప్యూటర్. ఉమ్, ఇవాళ ఏమైంది? కొత్త డేటా ఇచ్చాం దానికి. ఎందుకంటే కొన్ని చోట్ల ఓడిపోయింది, ఒక ప్లేయర్తో ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు దాన్ని అది కరెక్ట్ చేసుకోవాలనుకుంటుంది. లేదంటే కొత్త కొత్త రాబోయే ఛాలెంజెస్, రాబోయే ప్లేయర్స్ ఆడటం కోసం కొత్త నేర్చుకోవాలనుకుంటుంది. అది అన్నప్పుడు కొత్త ఇస్తాం కొన్ని కొత్త ఉమ్, డేటా. అంటే ఈ మూవ్ ఇట్లా చేసినప్పుడు, ఈ మూవ్ ఇట్లా చేసినప్పుడు, ఈ మూవ్ ఇట్లా చేసినప్పుడు అని. ఆ కొత్త డేటా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అది మళ్ళీ దాని ప్రకారం మళ్ళీ నేర్చుకొని మళ్ళీ రెడీ అయ్యింది. ఐఎమ్ రెడీ అని చెప్పింది. రెడీ అయినప్పుడు ఏం చేయాలి? దాంతో ఒకసారి టెస్ట్ చేయాలి మనం. ఒక మంచి ఎక్సలెంట్ చెస్ ప్లేయర్ లాగా మనమే ప్లే చేసి దానికి టెస్టింగ్ సినారీ ఇవ్వాలి. ఉమ్, అంటే అది చెస్ ఆడిద్ది. ఆ చెస్ ఆడి ఆహా ఓకే పర్ఫెక్ట్, నిన్నటి దాకా వర్క్ అవుతున్న కండిషన్స్ అన్ని పాస్ అవుతున్నాయి, ఇవాళ కొత్త సినారీ యాడ్ చేసాం, ఇది కూడా పాస్ అయింది అని రోజు దాన్ని వెరిఫై చేసుకుంటుంటాను. దాన్ని ఏమంటారంటే కంటిన్యూస్ ట్రైనింగ్ ఆఫ్ ద మోడల్ అంటారు. మోడల్ అంటే ఏం లేదు, రోబోని మనం రోజు ట్రైన్ చేస్తాం. మనం రోజు దాన్ని ట్రైన్ చేస్తున్నాం, అర్థమైందా? ఆ, అర్థమైంది. మనం రోజు దాన్ని ట్రైన్ చేస్తున్నాం కాబట్టి, సారీ, మనం రోజు దాన్ని ట్రైన్ చేస్తున్నాం కాబట్టి అదేం చేసింది? రోజు అప్డేట్ చేసుకోవాలి అది. ఇప్పుడు నీకు ఇక్కడ అర్థమై ఉంటుంది నీకు. ఇప్పుడు దీంట్లో మెషిన్ లెర్నింగ్ అని ఉంది. ఆ, పెద్ద పెద్ద గ్రాఫ్లో మెషిన్ లెర్నింగ్ ఇగో ఈ చిన్నదే, అర్థమైందా? ఇదే ఈ ఎల్లో బాక్సే మెషిన్ లెర్నింగ్. ఏదో ఈ బాక్స్ వరకే మోడల్ ట్రైనింగ్ ఇవి ఉన్నాయి. ఇంతవరకే మెషిన్ లెర్నింగ్ ఉంటుంది. ఇక మిగిలిన పార్ట్ ఉంది, ఈ పార్ట్ కానీ ఈ పార్ట్ కానీ ఈ పార్ట్ కానీ ఈ పార్ట్ కానీ మెషిన్ లెర్నింగ్ సంబంధం లేని పార్ట్లు ఇవన్నీ. ఆ, వీటిలో జాబ్లు అలాగే ఉంటాయి, అడి బావు. అర్థమైందా సాయి? అర్థమైందన్న. వీటిలో జాబ్లు అడిగి బావు ఎట్లాగా ఉంటాయి. ఉమ్, ఏమైందంటే ఇది ఫర్దర్గా రిఫైన్ అవుతూ ఉంటుంది. ఉమ్,
ఇప్పుడు ఇప్పుడు ఇది ఏంది మనకి ఆన్లైన్ సేల్స్ గురించి మనకి ఇచ్చేటువంటి ఏఐ ఇది. ఉమ్, రాబోయే రోజులు ఏంది మనం రాసే కోడ్‌ని కూడా ఇచ్చే ఏఐ ఉంటది. ఉమ్, ఇప్పుడు నా స్క్రీన్ కనపడుతుందా నీకు? కనపడుతుందండి. ఆ! ఇప్పుడు నేను దీన్ని అడిగా. దీన్ని అడిగితే నాకు ఇది కొన్ని ఇచ్చింది. ఇగో ఇట్లా ఈ గ్రాఫ్ ఇచ్చింది నాకు. ఈ గ్రాఫ్ దాని దగ్గర నుంచే తీసుకున్నాను నేను. ఈ గ్రాఫ్ ఇచ్చింది. ఈ గ్రాఫ్ ఇస్తే నాకు ఈ ఎర్రర్ వచ్చిందని చెప్పాను నేను. అట్లా ఎన్ని సార్లు ట్రై చేసిందంటే అది 4, 5 సార్లు ట్రై చేసింది. ఉమ్, ట్రై చేసి ఏం చెప్పింది అది నా వల్ల కాదని చెప్పింది అనుకుందాం కాసేపు. ఓకే. లేకపోతే దీంట్లో ఏదైనా కరెక్షన్స్ కావాలనుకుందాం. ఇప్పుడు ఈ గ్రాఫ్ అంతా దీని చేత చూపించాను నేను. ఆ, ఏం చెప్పాను దానికి నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇచ్చా. ఇది నా రిక్వైర్మెంట్ అని. ఉమ్, ఇస్తే ఇలా గ్రాఫ్ గీసిచ్చింది నాకు. ఈ గ్రాఫ్ కూడా పర్ఫెక్ట్‌గా అనుకున్నట్టుగా ఉందా లేదా నేను వెరిఫై చేయగలగాలి. అది ఇచ్చింది కదా అని బ్లైండ్‌గా పెట్టుకొని అప్పుడు ఆ గ్రాఫ్ ఇచ్చింది ఏం చేసుకుంటాను నేను? అర్థమైందా చెయ్యి? అర్థమైందన్న. ఇప్పుడు అది గ్రాఫ్ ఇచ్చింది. ఏం చేయగలను నేను? ఆ గ్రాఫ్‌లో ఉన్న దాని ప్రకారము నేను కోడింగ్ ఇయన్నీ ఒక రాజమౌళి డైరెక్టర్ కనుక మ్యూజిక్ డైరెక్టర్‌ని, ఎడిటర్‌ని, డైలాగ్ రైటర్‌ని, స్టోరీ రైటర్‌ని, స్క్రీన్ ప్లే రైటర్‌ని అందరిని ఎలా కలిపి తన అవసరాలకు తగ్గట్టు వాడుకుంటున్నాడో, ఫ్యూచర్‌లో ఒక ప్రోగ్రామర్ అనేవాడు ఉన్న ఏఐ టూల్స్‌ని గాని, ఇంకో రకమైన ఇన్ఫర్మేషన్‌ని గాని, రకరకాలన్నిటిని గాని ఎలా వాడుకోవాలి, ఎలా అనుసంధానించాలి, ఎలా కనెక్ట్ చేయాలని ఐడియా ఉండాలి. ఉమ్, ఐడియా ఉండాలంటే ముందు నీకు నాలెడ్జ్ ఉండాలి కదా! అవును. ఇప్పుడు నాకు ఈ డయాగ్రామ్ నాకు కొత్త. ఇప్పుడు ఇదేదో వేరే చాట్స్ ఇది. నేనెప్పుడు మైక్రోసాఫ్ట్ చాట్స్ వాడతా. ఇదేదో ఉమ్, వేరే చాట్. ఇది నాకు అది 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 ఇచ్చింది. నాకేంది ఫైనల్‌గా ఏం కావాలి? నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంతే కదా! ఉమ్, స్ట్రక్చర్ కావాలి అంతే. అది ఇది ఏ చాట్‌లోకి ఇస్తే నాకేమి? హ్మ్. కాబట్టి నేనేం చేశాను? ఇవన్నీ చూసుకుంటూ వచ్చా. డెవలపర్ ఆప్స్ ఇప్పుడు ఇయన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూడాలి. ఇయన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో చూడాలంటే ముందు నాకు ఐడియా ఉండాలి. ఇప్పుడు నువ్వే ఉండవు. డెవలపర్ ఆప్స్ టీమ్ అన్నాడు. ఏమర్థమైంది నీకు? కోడ్ కమిట్, సోర్స్ కంట్రోల్ అంటే ఏమర్థమైంది? కోడ్ పైప్‌లైన్ సీఐసీడీ కోడ్ బిల్డ్ అంటే ఏమర్థమైంది నీకు? ఉమ్, ఇయన్నీ ఆల్రెడీగా ఉన్న వాటిని ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం వాడుతున్నాం. ఈడి జాబ్ బాలేదే. ఇప్పుడు ఈడి జాబ్ కొత్తగా క్రియేట్ అయింది. ఎందుకు? ఈయన ఎంఎల్ ట్రైన్ చేయాలి ఈడిప్పుడు. ఉమ్, ఇన్నాళ్ళు ఇదే పనిని ఈ సీఐసీడీ అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెలివరీ అనేది ఓన్లీ దీనికే చేసాడు. ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోసం, షాపింగ్ అప్లికేషన్ కోసం చేసాడు. ఉమ్, ఇక్కడి నుంచి దేనికోసం చేస్తున్నాడు? మెషిన్ లెర్నింగ్ కోసం కూడా చేస్తున్నాడు. ఉమ్, అర్థమైందా సాయి? అర్థమైందన్న. ఇక్కడి నుంచి మెషిన్ లెర్నింగ్ కోసం కూడా చేస్తున్నాడు. ఉమ్, అది నేననేది. ఇక్కడి నుంచి మెషిన్ లెర్నింగ్ కోసం కూడా చేస్తాడు. అర్థమైందా సాయి? అట్లా అర్థమైంది. ఫర్దర్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఉమ్, ఇప్పుడు మనకు ఫాస్ట్‌గా అయిపోయిందనుకో, ఇప్పుడు వర్క్ ఇప్పుడు రోడ్డు ఉంది. రోడ్డు 10 రోజులు ఏసేదాన్ని 3 రోజులు ఏసామనుకో, ఇంకో ఏరియా పోయి ఇంకో రోడ్ ఏసుకుంటాం. ఉమ్, ఇప్పుడు వర్క్ పెరిగిద్ది తగ్గదు. ఉమ్, ఫాస్ట్‌గా జరుగుతున్నామంటే, ఆ ఫాస్ట్‌గా చేసే మిషన్ ఆడిచ్చేవాడు కావాలా? ఆ ఫాస్ట్‌గా చేస్తుంటే ఫాస్ట్‌గా తారు కల్పించేవాడు కావాలా? ఉమ్, ఒక దాంట్లో ఫాస్ట్‌గా అవుతుందంటే మిగిలిన పనులు కూడా ఫాస్ట్‌గా అవుతాయి. అట్లా ఈటన్నిటిలో ప్రతి చోట కోడ్ అవసరమే. నువ్వు కొత్తగా వచ్చింది ఈ ఒక్క మొక్కే. అర్థమైందా? మిగిలిన ఆటన్నిటికి చూడు ఇది ఫ్రంట్ ఎండ్ కావాలి నువ్వు. ఈ ఫ్రంట్ ఎండ్‌ని మెషిన్ లెర్నింగ్ రీప్లేస్ చేయలేదు. ఏఐ ఉమ్, రీప్లేస్ ఈ పార్ట్‌ని ఏఐ రీప్లేస్ చేయలేదు. ఈ పార్ట్‌ని ఏఐ రీప్లేస్ చేయలేదు. ఈ పార్ట్‌ని ఏఐ రీప్లేస్ చేయలేదు. అసలు దీన్నైతే అసలు రీప్లేస్ చేయలేదు. విన్నావా సాయి? ఆ, ఉన్నా అన్న. వింటున్నా. అదే కదులుతుంటేనో వింటున్నావా? బయట పని మీద ఉన్నావా? లేదన్న, జస్ట్ ఆ గోడకి ఆనుకున్నా అన్న. ఆ! అర్థమైంది సాయి. నువ్వేం కంగారు అర్థమైంది. పడకుండా నేర్చుకో. నీ కాన్సంట్రేషన్ దేని మీద ఉండాలంటే ఈ జాబ్‌లు పోతాయి. ఈ కంగారు కాదు. ఆ, ఎందుకంటే ముఖ్యంగా ఏందంటే ఈ స్కిల్స్ మనం అక్వైర్ చేసుకోవడం మీద ఉండాలి. ఉమ్, అర్థమైందా సాయి? ఈ స్కిల్స్ అర్థమైందన్న. అక్వైర్ చేసుకుంటున్నాం అంతే. అదే మన మెయిన్ టార్గెట్. ఉమ్, నేనేమన్నానంటే నీకది ఇప్పుడు ఏఐ ఏదో చెప్పింది నీకు. చెప్పింది అర్థం చేసుకునే కెపాసిటీ నీ దగ్గర ఉండాలి. ఓకే. ఎడతాకెందుకు ఇప్పుడు నిన్న మనం ఏది చేస్తున్నాం? హెచ్‌టీఎంఎల్ ఇఫ్ నల్ అయితే డిస్‌ప్లే చేయొద్దు. ఇఫ్ నాట్ అయితే డిస్‌ప్లే చేయకూడదని అడిగితే జెమినీ మనకైతే కోడ్ ఇచ్చింది. ఆ, నువ్వు డెవలపర్ కాబట్టి ఆ కోడ్ నీకు అర్థమైంది. ఆ, ఇప్పుడు నేనేదో ఊళ్ళో వ్యవసాయం చేసిన వాడైతే నాకేం అర్థమైద్ది? అవ్వదు. చదువుకోనని నాకేం అర్థం కాదుగా.
ఉమ్, నువ్వు కోడరు కాబట్టి నీకు ఆ కోడ్ అర్థమైంది. అట్లా నేనేమంటున్నానంటే నువ్వు ఆ ప్రాంప్ట్ దాన్ని అడగగలగాలి. ఏం అడగగలగాలి? నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను. నా సిచ్యువేషన్ ఇది అని చెప్పగలగాలి దానికి. ఉమ్, ఇప్పుడు నేనేం చేశానంటే అంతకుముందు ఇదే చేయాలంటే చాలా కింద మీద పడేవాడిని ఇదే డయాగ్రామ్ గీయడానికి. ఇప్పుడు ఆ డయాగ్రామ్ గీయడానికి నేనేం చేశాను? జస్ట్ నా ఏఐని వాడుకున్నా, జెమినీని వాడుకున్నా. జెమినీని వాడుకొని నాకు నాకు ఈ కావాలి, ఈ కావాలి, ఈ కావాలని చెప్పాను. చెబితే నువ్వు చక్కగా నాకు మంచిగా డయాగ్రామ్ గీసిచ్చింది అది. ఓకే. అదేనా ఇప్పుడు అంతకుముందు ఇదేంది నాకు 1.5 డే 2 డేస్ పని. ఉమ్, ఇప్పుడు నాకేంది ఒక 2 గంటలు 4 గంటలు అయిపోయింది. అర్థమైంది సార్? అర్థమైందన్న. ఎందుకు అయిపోయింది? నేను దాన్ని కరెక్ట్గా అడగటం నాకు తెలుసు. ఉమ్, అంటే ఏ ప్రాంప్ట్ అడిగితే ఏమి ఇచ్చిద్ది అని చెప్పాలి. ఆ ప్రాంప్ట్ అడగాలంటే ముందు నీకు నాలెడ్జ్ ఉండాలి. ఉమ్, పైథాన్ కోడింగ్ చేస్తున్నాను, ఇక్కడ నాకు ఇట్లా హెచ్టిఎంఎల్ డైనమిక్గా పేస్ట్ చేయాల్సి వచ్చింది, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని అడిగావు కదా నిన్న ఆ, జెమినీని. ఆ, అలా అడగాలంటే ముందు అసలు నీకు తెలిసి ఉండాలి కోడింగ్. ఓకే. అదే సయ్యే అర్థమైందన్న. నీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్. టైం తక్కువే పట్టిద్ది, నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఉమ్, ఇప్పుడు ఫాస్ట్ అవటం వల్ల జాబులు పోవు. ఉమ్, ఫాస్ట్గా జాబులు క్రియేట్ అవుతాయి. ఏదైనా విషయం ఫాస్ట్గా అవుతుందంటే ఇప్పుడు ఒకప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు లేవు. ఉమ్, మరి ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చిన తర్వాత ఏమైనా వ్యాపారాలు తగ్గిపోయినాయా? ఇంకా ఫాస్ట్ అయినాయి, ఇంకా పెరిగినాయి. అవును. పెరిగి వాళ్ళ ఇండియన్ ఎకానమీ ఏ స్టేజ్కి వెళ్ళింది? నెంబర్ 4 ఎకానమీ వరల్డ్ వెళ్ళి వాళ్ళ. ఆ, అర్థం సార్? అర్థమైందన్న. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు? క్యాష్ కట్టుకుంటే ఆ క్యాష్ కట్టిన అన్ని బిల్లులు నెల చివరిలో ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసేవాళ్ళు. ఉమ్, కొంతమంది సంవత్సరం చివరిలో సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే ఫోన్పే చేయంగానే మొత్తం ట్రాక్ ఉమ్, ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళిపోతుంది. ఉమ్, రికార్డ్ అయిపోయి జీడీపీ అనౌన్స్ అయిపోతుంది. ఉమ్, అర్థమైంది సార్? ఎంత ఫాస్ట్గా జరిగిపోతుంది ఈ విషయాలు. ఈ ఉమ్, ఫాస్ట్ ఏమైందంటే ఆటోమేటిక్గా వ్యాపారం పెరుగుద్ది. ఇప్పుడు మోడీ వచ్చి జనధన్ ఖాతాలని ఎందుకు ఓపెన్ చేయించాడు? బ్యాంక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటే గానీ ఎకానమీ బాగుపడదు అని ఐడెంటిఫై చేశాడు. ఉమ్, మనం నోట్ల మీద డిపెండ్ అయినంత కాలం మన ఎకానమీ బాగుపడదు, స్లో అయ్యిద్ది. ఈ స్లో ఉమ్, ఇవాళ అవ్వాల్సిన పనులు రేపు అవుతున్నాయి. ఒక సంవత్సరంలో నెంబర్ 1 ఎకానమీ మంచి ఎకానమీ 10% ఇంక్రీవ్ అవ్వాల్సిన వాళ్ళం 4 సంవత్సరాలు పడుతుంది. ఉమ్, నేనేమన్నానంటే స్పీడ్ అయితే ఏమైందంటే జాబ్స్ పెరుగుతాయి, ఇంకా వ్యాపారం పెరుగుద్ది. ఇప్పుడు ఓకే. పెద్దోడికి ఎవడ అవసరం ఆడికి ఉంటుంది. ఇప్పుడు నీకు ఉమ్, ఫోన్ కొనుక్కోవడం అవసరం నీకెంతో, ఇంకోటికి ఇప్పుడు నాకు ల్యాప్టాప్ కొనుక్కోవడం అంత అవసరం. ఈ అవును. అవసరాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఈ అవసరాలు ఉన్నాయి చూసావా? ఇది ప్లెయిన్ ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం అంటారు ఇది. ఆ, అంటారు చూసావా? అది మనం చదువుకొని ఉంటాం. మానవుని కోరికలు అనంతము, ఉమ్, కోరికలు ఉన్నంత కాలం ఈ వ్యాపారం నుండును అని ఒక చిన్న లెసన్ ఉంటుంది మనకి 8th క్లాస్ 9th క్లాస్. ఆ, అర్థశాస్త్రానికి మెయిన్గా ఇదేంటంటే మనిషి యొక్క అవసరాలు, కోరికలు. మనిషికి అవసరాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు నేను అన్నాను, ఇప్పుడు మా మా పిల్లోడు నా ఫోను సారీ, పిల్లలు ఆడతా ఆడతా పడేశారు, లేదా నా ఉమ్, చేతిలో ఫోన్ కింద పడిపోయింది, దాని స్క్రీన్ గార్డ్ కొనుక్కోవాలిగా. ఉమ్, ఇది నెవర్ ఎండింగ్. ఈ బిజినెస్, ఈ మనిషి యొక్క అవసరాలు ఉన్నంత కాలం ఈ బిజినెస్ ఉంటుంది, బిజినెస్ ఉన్నంత కాలం ఈ ఐటీ ఉంటుంది. ఉమ్, ఒకప్పుడు చిల్లర కొట్లో పోయి కొనుక్కునే వాళ్ళం, ఇవాళ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నాం. ఉమ్, రంజాన్లో ఆర్డర్ చేసుకుంటున్నాం. ఇవాళ హోటల్లో పోయి ఒకప్పుడు హోటల్లో తినేవాళ్ళం, ఇవాళ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నాం. అంతేగా సాయి? అంతే అన్న. మీరేందో ఓవర్ రేట్స్లోనే అక్కడ ఆర్డర్ చేసుకుంటుంటారుగా. ఆ, అట్లా మ- మనం ఏంటంటే ఈ అవసరాలు ఎప్పుడు ఉంటాయి. ఆకలి ఎప్పుడు ఉంటుంది, అది నెవర్ ఎండింగ్. అవసరాలు నెవర్ ఎండింగ్. ఇప్పుడు నువ్వు సపోజ్ ఇప్పుడు ఒక బెడ్ కొనుక్కున్నావు, ఆ బెడ్ జీవితాంతం ఉంటుంది కదా, 2 సంవత్సరాలు అది పడైపోతుంది. ఉమ్, ఇదేంటంటే మనిషి యొక్క అవసరాల చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్. ఓకే. ఆ అవసరాలు ఎప్పుడైతే ఉంటాయో వాటిని సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పేసి కొరియర్ వరల్డ్ అని, ఆన్లైన్ బుకింగ్ వరల్డ్ అని, ఇంటర్నెట్, ఇప్పుడు ఆన్లైన్ బుక్ చేసుకోవాలి ఇంటర్నెట్ కావాలి. ఉమ్, ఇవన్నీ ఏంటంటే ఇంటర్ రిలేటెడ్. ఈ అవసరాలు ఎప్పుడు పోవు, అయితే వాటి యొక్క ఫేస్ మార్చుకుంటాయి. ఉమ్, అప్పుడు బండి వేసుకెళ్ళి కొనుక్కునే షాప్లో కొనుక్కొచ్చిన వాళ్ళు వాళ్ళ అమ్మాయిలను ఆర్డర్ చేస్తాం. ఆ, షాప్లో కంటే తక్కువకే మళ్ళీ. ఉమ్, నా బొడ్డోడికి నా మంచి క్రెడిట్ కార్డు ఉందంటే ఆ క్రెడిట్ కార్డు ద్వారా ఇంకా ఆఫర్లు కూడా వస్తాయి నాకు. ఉమ్, అంటే విధానాలు మారిపోయినాయి. ఆ, అది ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటుంటాడు. ఒకడు ఏంటంటే సేల్స్ వాడు, ఒకడేమో డెలివరీ వాడు, ఒకడేమో క్రెడిట్ కార్డు వాడు. ప్రతి చోట జాబ్ లేక సార్ ఇది. అవునన్న జాబ్లే.
జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఏం కంగారు పడబాకు. ముందు నేర్చుకోవడం మీద కాన్సంట్రేట్ చేయండి. నువ్వే ఉమ్, కాదు, పిల్లలు నన్ను అడుగుతున్నారు, సార్ ఏఐలో జాబ్లు పోతున్నాయి ఏంటి కదా అని. ఉమ్. ఒక్క నిమిషం సాయి. ఓకే. చంద్ర, ఈ కాదు రీస్టోర్ ఎప్పటిదైనా వేరేది ఏ రోజైనా ఓకేనా? నిన్న డిప్లాయ్ చేశాను, రాత్రి డిప్లాయ్ చేశాను. ఏం చేసినావు రాత్రి? అదే వాళ్ళు ఏదో లేటెస్ట్ డిప్లాయ్ చేయమని అడిగితే చేశాను. రాత్రి నిన్న మొన్న ఎవరు అడిగినావు? రోహిత్ అడిగాడు. మొన్నటిదైనా పర్లేదు, కావాలంటే మళ్ళీ డిప్లాయ్ చేస్తాను లేటెస్ట్. ఒకసారి మొన్న 2024 ఒకసారి తీసుకొని వస్తా. 24 24 25 అయినా పర్లేదు. 24 తీసుకొస్తా, కొంచెం మావు నాకు అది. 24 అయినా పర్లేదు. సరే నేను తీసుకొచ్చి చూస్తా, అవి ఎందుకు అయితలేదో చూస్తాను. ఓకే. అదే సరే మరి బాయ్. ఓకే సాయి. సాయి, అన్న. ఇప్పుడు అర్థమైందా? మీరు పిల్లలు చాలా మంది కంగారు పడుతున్నారు. ఆ, ఆ యొక్క కంగారుని తగ్గించడం కోసం అని చెప్పేసి నేను స్పెషల్గా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ, అర్థమైందన్న. అర్థమైందా? మీ పిల్లలు చదువుకొని, కష్టపడి చదువుకొని, ఖర్చులు పెట్టుకొని చదువుకొని, ఒంటికి దూరాభారంగా ఉండి తిని తినక, ఎందుకంటే తిని తినకంటే డబ్బులే కాదు, వండుకోవడానికి ఒళ్ళు ఒళ్ళు బద్ధకం వేసో, అలసిపోయో, టైర్డ్ అయ్యో, ఏదో చిప్స్ ప్యాకెట్లు తినో పడుకుంటారు. ఉమ్, నేను అది 2 అరటిపళ్ళు తిని పడుకునేవాడిని. నైట్ 10 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. ఉమ్, 2 అరటిపళ్ళు తిని పడుకునేవాడిని. ఎందుకంటే టైం కుదరలేదు. ఇంకోటి ఏంటంటే అప్పటికప్పుడు వండుకోవడానికి ఒళ్ళు ఉండదు. సో అలసిపోయి ఉంటాం అప్పటికే. అట్లాగే ఇంత కష్టపడి మీరేంటంటే మా ఉద్యోగాలు పోతాయని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉమ్, నేనేమన్నానంటే తీసేసే ఉద్యోగాలు కాదు, ఈ నిరంతరం ఉండే ఉద్యోగాలను చూపిస్తున్నా నీకు. ఉమ్, ఎందుకని ఈ నేర్చుకోసా, ఈ ఇంపార్టెంట్ అంటున్నా నేను. ఇవి నేర్చుకుంటే నీకు ఈ జాబులు ఇచ్చే కంపెనీలు 100 ఉంటాయి. ఉమ్, చేసే కంపెనీలు మా అయితే 10లో ఉంటాయి. ఈ మిగిలిన ఫ్రంట్ ఎండ్ రెస్ట్ ఏపీ చేసే కంపెనీలు ఉంటాయి చూసా, ఆ, ఆ బిజినెస్లు ఎప్పటి నుంచో ఉంటాయి అట్టగాయి. ఉమ్, తెల్లారపాటికి అట్నే మార్చేరాళ్ళు. ఇప్పుడు రంజాన్ తెల్లారపాటి వాళ్ళ షాపింగ్ యాప్ని తీసేసేది. ఆ, అదే సార్. అర్థమైందన్న. హలో. సరే. అన్న. ఇప్పుడు ఇప్పుడు అది నేనేమంటానంటే అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అది. ఉమ్, అందుకే నేనేమంటున్నాను అంటే మీరు మీ పిల్లలు భయపడకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఉమ్, నేను చెప్పదలుచుకుంది అది. మీరు ఇంత కష్టపడి చదువుకొని మీరు భయపడి మీరు కాడి కింద వేయకూడదు. ఎందుకంటే యూత్ యూత్ కష్టపడి రెవెన్యూ జనరేట్ చేసి ట్యాక్సులు కడితేనే ఏ కంట్రీ ఎకానమీ అయినా బాగుంటుంది. ఉమ్, అలాంటి యూత్ అదే మాకు ఇంకేముందో అని డిసప్పాయింట్ అయిపోయే పరిస్థితి రాకూడదు. ఆ, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ నేనే చెబుతాను సార్. ఇప్పుడు నేను ఐటీలో నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఐటీ పడిపోయింది అని వార్తలు చెప్తున్నారు. ఉమ్, చెబుతుంటే మా అమ్మ వార్తలు టీవీలో ఏడుతుంది. ఊరు ఇంత డబ్బులు కట్టి ఐటీలో చేరేవు, ఐటీ పడిపోతున్నట్టు కదా అని ఏడుతుంది. ఆ, నేనేమంటే పడిపోతే పెరిగితే అదే పెరుగుతుంది, అదే పడిపోతుంది, నేను కలుగుతుంది కన్నా. ఇప్పుడు అది ఆ వార్త ఆ మా అమ్మ అట్ట ఏడ్చి వాళ్ళకి 25 ఏళ్ళు. ఆ, అట్ట ఏడ్చి 25 ఏళ్ళు. ఆ, అవన్నీ పడుచుకోబాకండి మీరు. మీరు నేర్చుకోండి. ఉమ్, అర్థమైందా సార్? ఐటీ అర్థం. పడిపోయింది, రెషన్ వచ్చింది, ఉద్యోగాలు పోతున్నాయని ఎన్నిసార్లు, ఇప్పుడు ఈ 25 ఏళ్లలో ఎన్నిసార్లు చూశాను నేను ఆ మాట. ఉమ్, అర్థమైందా? అవి అర్థం. జరుగుతాయి. అవన్నీ పడుచుకోకుండా నీ జాబులు స్టేబుల్గా ఉండే మార్గం చూపిస్తాను నేను నా ఎక్స్పీరియన్స్తో. ఓకే. ఇవి నేర్చుకో. అక్కడే అవగాహన పెంచుకో. నువ్వు వాడు జెమిని వాడు కాదంటలా నేను. జెమిని ఉమ్, ఇచ్చి కరెక్ట్ కాదో నిర్ణయించుకోగలిగే స్థితిలో నువ్వు ఉండాలి. ఓకే. జెమిని చెప్పేది కరెక్టా కాదా అని చెప్పే స్థితిలో నువ్వు ఉండాలి. ఉమ్, ఉండాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే కింద మీద పడి చేయాల్సిన అవసరం కూడా లేదు. జెమినీనే వాడుకో. ఉమ్, స్పీడప్ చేసుకో. నీ డెలివరీని నేర్చుకోవడానికి స్పీడప్ చేసుకో. ఉమ్, జెమిని వాడుకుంటావు, ఇంకోటి ఆడుకుంటావు, స్పీడప్ చేసుకో. ఓకే. స్పీడప్ చేసుకొని త్వరగా నేర్చుకొని త్వరగా మార్కెట్లోకి ఎలా వెళ్ళాలా, జాబ్ మార్కెట్లోకి ఎలా వెళ్ళాలా ఆలోచించు. ఓకే. నువ్వు డల్ అయిపోవద్దు. అసలు యూత్ డల్ అవ్వకూడదు. ఆ, డల్లే ఉంటా. నేను మన యూత్ అంటలా, నువ్వు యూత్ ఏదని అంటావు మళ్ళీ. ఉమ్, అర్థమైందా? అర్థమైందన్న.
ఆ, నువ్వు డల్ అవ్వబాకు అన్న, ఏ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అంటే కదా, అవన్నీ పిచ్చి మాటలు. ఉమ్, ఉద్యోగాలు ఎప్పుడు పోవు. ఉద్యోగాలు పోయేటైతే వాళ్ళే రానిరు. ఉమ్, అర్థమైందా? అలాగే అర్థం. ఏ టెక్నాలజీకైనా మంచి చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు అవును. ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు మనం మంచి కోసం వాడుకుంటాం, కొంతమంది హ్యాకింగ్ చేయడం కోసం వాడుతున్నారు. ఉమ్, ఒకటిది ఒక ఇది. నువ్వు మంచిగా వాడుకుంటే బాగుపడతావు, చెడుగా వాడుకుంటే జైల్లో కూర్చుంటావు, అంతేగా? అంతే. అట్లాగే ఈ ఏఐ కూడా మనం మంచిగా వాడుకొని దాన్ని మంచిగా అర్థం చేసుకుంటే మంచి ఫ్లోలో ఉంటాం. ఆ, ఇప్పుడు ఈ ఈ ట్రెండ్కి తగ్గట్టు ఇది. ఇప్పుడు ఇప్పుడు వెబ్ అప్లికేషన్, మేము ఫస్ట్ విండోస్ అప్లికేషన్, డెస్క్టాప్ అప్లికేషన్ చేసాం. ఉమ్, తర్వాత వెబ్ అప్లికేషన్ వచ్చేసి ఒక రెవల్యూషన్. ఉమ్, కష్టపడి కింద మీద పడి నేర్చుకున్నా, ఓ 2-3 వారాలు కూర్చొని వీకెండ్లో. అదంతా అయిపోయిన తర్వాత మొబైల్ యాప్స్ వచ్చింది. ఉమ్, మళ్ళీ అవి కొన్నాళ్ళు నేర్చుకున్నా. అదంతా అయిపోయిన తర్వాత క్లౌడ్ అని ఒక రెవల్యూషన్ వచ్చింది. అవును. అది మరి కొన్నాళ్ళు నేర్చుకున్నా. ఆ, ఇప్పుడు ఏ అని రెవల్యూషన్ వస్తుంది, నేర్చుకుందాం. దాంట్లో ఉమ్, అదే సాయి, భయపడద్దు. ఈ వీడియో అర్థమైంది. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఆ, ఆ, ఎందుకంటే పిల్లలు చాలా మంది భయపడే పిల్లలు ఉంటారు. ఉమ్, అదేందా? మీ మీ ఆ, అందరికి అవగాహన కోసం అని చెప్పేసి చేస్తున్నా. వీటిల్లో వీటిల్లో ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ చిన్న మొక్క మాత్రమే. ఓకే. మిగిలిందంతా ఆల్రెడీ ఉన్నదే. మిగిలిన అవసరాలు అట్లాగే ఉంటాయి. ఉమ్, అయ్యి వాటిని ఎంఎల్ రీప్లేస్ చేయలేదు. ఓకే. అదే సాయి. అర్థమైందన్న. నువ్వు వాటి గురించి వరి అవ్వకు, నువ్వు నేర్చుకుంటుండు అంతే. ఆ, ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ కోడ్ ఒకప్పుడు 10 రోజులు చేస్తే ఇప్పుడు 3 రోజులు చేస్తున్నారు. ఉమ్, ఆ మిగిలిన 7 రోజులు ఇక్కడ నువ్వు స్పెండ్ చేయగలగాలి ఈ ఏరియాలో. ఓకే. ఇప్పుడు నాకు ఇది ఒక్కటే వచ్చు అంటే నీకు 3 రోజులే జాబ్ ఉంటుంది. ఉమ్, 3 రోజులు అంటే 10 మందికి ఉండే జాబ్ ముగ్గురికే ఉంటుంది. అదే ఇది కూడా నేర్చుకుంటే ఇక్కడ పని చేయగలవు, ఇక్కడ పని చేయగలవు. ఉమ్, అందుకే నిన్నేమంటున్నా, నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వు అంటున్నా. ఓకే. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డీబీ అన్ని నేర్చుకుంటున్నా. ఉమ్, తెల్లరపడి ఎక్స్పర్ట్ అయిపోవని కాదు. నువ్వు పాస్ మార్కులు అయితే చాలు, నీకు జాబ్లోకి వెళ్ళిపోతావు. ఆ, నువ్వు ఫ్రెషర్ నుంచి నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ గీమని ఎవరు అడగను నేను, అంతే సాయి. అంతే అన్న. ఆ, నేను 2004లో మొదలుపెట్టే కెరీర్. 2004లో ఇట్లాంటి డయాగ్రామ్స్ గీమని ఎవరు అడగలా నన్ను. ఉమ్, అప్పుడు ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్, డేటాబేస్ టేబుల్ డయాగ్రామ్స్, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ గీయడం అబ్బో అనుకునేవాళ్ళం మేము. ఉమ్, ఆ డయాగ్రామ్కి ఎత్తనే మా క్లాస్లో అందరూ సెపరేట్లు కొట్టేవాళ్ళు. అట్లాగే ఈ డయాగ్రామ్ గీయమని మిమ్మల్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ నువ్వు ట్రాక్లో నేర్చుకుంటున్నావు. నేను ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అనేది ఎప్పటికైనా నీకు లైఫ్ సేవింగ్ కెరీర్. నీకు ఎప్పటికైనా లైఫ్ సేవ్ అయ్యింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాడు ఏఐ వాళ్ళని ఫైర్ చేశాడు. ఉమ్, మరి వాళ్ళందరూ ఏ ఇంజనీర్లేగా. అవును. వాళ్ళందరూ ఏ ఇంజనీర్లు ఎన్నాళ్ళు ఆ ఏ వల్ల ఫైర్ చేశాడు వాళ్ళ. మరి వాళ్ళందరూ ఏ ఇంజనీర్లు, అల్గోరిథం చేయగలిగిన వాళ్ళు, మరి సి రాయగలిగిన వాళ్ళు, టైప్ స్క్రిప్ట్ రాయగలిగిన వాళ్ళు, పైథాన్ రాయగలిగిన వాళ్ళు, నోట్ ఉమ్, చేయగలిగిన వాళ్ళు, మరి సి షార్ప్ రాయగలిగిన వాళ్ళు, జావా రాయగలిగిన వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. ఉమ్, మరి అయినా కానీ ఫైర్ చేశారు. ఆ ఫైర్ చేయడంతోనే స్టోరీ అయిపోలేదు. ఆ ఫైర్ అయిన వాడికి వేరే చోట ఇంకో చోట ఉద్యోగం వస్తుంది. అది స్టోరీ కంటిన్యూషన్. ఉమ్, ఏదో సినిమాలో చిరంజీవి అంటాడు చూసే, ఉమ్, ఐశ్వర్య ఆ, నా లవర్ వెళ్ళిపోయింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటాడు. అందరు మిగిలిన తర్వాత రోజు ఏమైందన్నా అని అడుగుతారు. ఏముందో మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందంట. ఉమ్, ఆ జర్నీ అలా కొనసాగాలి, అంతటితో ఆగిపోకూడదు ప్రయాణం. ఓకే. అర్థం సాయి, శంకర్దాద ఎంబీబీఎస్ అనుకుంటా ఆ పాట. ఆ, అర్థమైందన్న. సో మంచి మోటివేషన్ ఉంది, అంతటితో నువ్వు ఆగిపోకూడదు. ఉమ్, ఇది అట్టాగే, ఇది ఇంతటితో మైక్రోసాఫ్ట్ ఫైర్ చేసి అంతటితో అయిపోద్ది అతను కెరీర్. ఇంకో చోట పోయి చేసుకుంటాడు, లేదా సొంత కంపెనీ పెట్టుకుంటాడు. ఉమ్, అది నేను అనేది. ఓకే. నువ్వు స్కిల్స్ పెంచుకోసాయి, నీ దగ్గర ఉన్న గ్యాప్ని ఫిల్ చేసుకో. దాని మీద ఉమ్, అన్నింటి పెంచుకోబాకు నువ్వు. ఓకే. నా మాట అండి, మీ పిల్లలందరికీ చెప్తున్నాను నేను. ఉమ్, మీరందరికీ చెప్తున్నాను నేను. మీరు స్కిల్స్ పెంచుకోండి చాలు. మీకు మీ మీ దగ్గర స్కిల్ ఉన్నంత, నీ దగ్గర చేతి పని ఉన్నంత కాలం నిన్ను ఎవడ ఇప్పుడు నేనున్నా.
మాట వరుసగా నాకు వ్యవసాయం చేయడం వచ్చు. నన్ను ఎవడో కలియలేడు. ఉమ్, నేను తిని కూర్చునేవాడు కాదుగా. ఉమ్, ఆ చేలో పని చేయడానికి ఎవడు రాకపోయినా కానీ నేనే పోయి కుప్పేసుకుంటా. ఉమ్, కాకపోతే నేను 4 రోజులు వేసుకునేదాన్ని 10 రోజులు వేసుకుంటా. ఉమ్, నా దగ్గర స్కిల్ ఉన్నంత కాలం నాకేం ప్రాబ్లం ఉండదు. ఉమ్, పేదవాడిని. అట్లాగే నీ దగ్గర స్కిల్ ఉన్నంత కాలం నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. అర్థం సాయి. అర్థమైందన్న. నువ్వు ఏం కంగారు పడపాకండి పిల్లలు మీరు. ఆ, ఇది యాక్చువల్గా మెయిన్గా అసలు ఈ నీతో ఇవాళ కనెక్ట్ అవుదాం అనుకుంది ఇదే. నువ్వు పిల్లలు డల్ అయిపోతుంది. నీ ఫోటో చూస్తే కూడా ఏదో డల్గా ఉండవు. నీ వాట్సాప్లో ఫోటో చూసి డల్ నవ్వుతానే ఉన్నావు కానీ ఏదో బాగా సన్న పడిపోయి పొట్టెక్కడికో వెళ్ళిపోయి ఎట్టుండవు అంటే అట్టుండవు. ఎందుకంటే బ్యాచులర్ ఉన్నప్పుడు సహజం అది. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఇంట్లో అమ్మ పెట్టే అంత ఫుడ్ ఉండదుగా. అమ్మ అంటే మంచిగా హెల్తీగా చేసి పెడుతుంది మనకి. బయట ఉమ్, హోటల్ సహజంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వండు తినేటప్పుడు ఇంకా బాధలు ఉంటాయి. ఉమ్, పచ్చడి ఎక్కువ అయితే ఈరోజులు ఎక్కువ అవుతాయి, కారం తక్కువ అయితేనే ఇంకోటి ఎక్కువ అవుతాయి, గ్యాస్ ఎక్కువ అయింది. ఈ బాధలన్నీ పడ్డవాళ్ళమే. మేము పడ్డాం, అందరం ఆ ఫేజ్ దాటించేవాళ్ళమే. ఉమ్, ఎన్ని చేసినా కానీ నీ మెయిన్ ట్రాక్ మాత్రం వదలబాకు. ఓకే. అదేందా ఈరోజు అయితే ఏమంటే ఒక పూట రెస్ట్ తీసుకుంటావు, మా ఏదో ఒక అరపూట రెస్ట్ తీసుకుంటావు, మళ్ళీ ఉమ్, సాయంత్రానికి సాయంత్రానికి మామూలు అయ్యి మళ్ళీ మళ్ళీ చేసుకుంటుంటావు. ఉమ్, ఓకేనా సార్. అర్థమైందన్న. ఈ ఏ వల్ల ఏదో అవుతుందని మీరు కంగారు పడి మీరు కింద ఇవ్వకండి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మా తెలిసిన ఆయన ఉండేవాడు. ఆయన అయ్యా నా ఈ కంప్యూటర్ అంటే ఏందో మామూలు కంప్యూటర్ తెస్తున్నారు, నాకేం రాదు, నా ఉద్యోగం ఉంటుందో పోద్దో భయం వేస్తుంది అనేవాడు. ఉమ్, ఆయన పాపం ఆయన సిండికేట్ బ్యాంకులో కాంట్రాక్ట్ జాబ్ చేసేవాడు. ఉమ్, అంటే మీరు ఏం వరి అవ్వకండి అంకుల్, ఇది నేర్చుకోండి, మీకు ఎంత కావాలో అంత నేర్చుకోండి చాలు అన్నాడు. ఉమ్, కంప్యూటర్లో చాలా ఉంటుంది నేర్చుకోవాలంటే. మీకు ఎంత కావాలో మీ అవసరానికి మీ రోజువారీ అవసరాలకు ఎంత కావాలో అంత నేర్చుకోండి చాలు, అది బ్రహ్మయుద్ధం కాదు, అదేం కాదు అని అనేసరికి ధైర్యంగా నేర్చుకొని ఓ 2-3 నెలలు ఏమో ట్రైనింగ్ ఇచ్చారంట వాళ్ళు. వాళ్ళే ఉమ్, ట్రైనింగ్ ఇచ్చారంట. బెంగళూరులో పిలిచి, బెంగళూరులో హైదరాబాద్లో పిలిచి ట్రైనింగ్ ఇచ్చేసరికి మొత్తం హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చేసాడు. ఉమ్.